హాయ్ హలో అందరికీ. ఇవాళ అయితే మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఉర్లగడ్డ ఫ్రై చేస్తాను. ఫ్రై అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేస్తాను అనమాట. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది దోశలకు కూడా బాగుంటుంది. అదే మసాలా దోశ, చపాతీ అన్నిటికీ బాగుంటుంది అనమాట. నేనైతే రైస్లోకి చేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఎందుకంటే నేను టేస్ట్ చూస్తాను కాబట్టి చెప్తున్నాను. అలానే బీరకాయ ముద్దగా చేస్తాను అనమాట. మామూలుగా అయితే ఇందులో పాలు పోస్తారు, అలా అయితే నాకు ఇష్టం ఉండదు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దగా చేస్తాను. మామూలుగా అయితే కొబ్బరి వేస్తే కూడా బాగుంటుంది, నేనైతే వేయలేదు. ఇలానే నాకు ఇష్టం అనమాట. చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి అయితే ఈ కూర అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే రైస్లో వండుకున్నాను అనమాట. ఈ కూర టేస్ట్ అయితే భలే ఉందన్నమాట. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. బీరకాయ మొత్తం తొక్కు మొత్తం తీసేసా. ఆఫ్టర్నూన్ లంచ్ మా ఇంట్లో ఇదన్నమాట. మరి మీ ఇంట్లో ఏంటి వాళ్ళ స్పెషల్? చూసుకుంటూనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఇలా బీరకాయ ట్రై చేయండి. ఈ విధంగా సూపర్గా ఉంటుంది. తొక్కు అయితే అస్సలు ఉండకూడదు, అప్పుడు బాగుంటుంది అనమాట. తినేదానికి టేస్ట్ బాగుంటుంది. తొక్కును కూడా వేస్ట్ చేయరు, దాంట్లో అయితే పచ్చడి చేస్తారు. నాకైతే నచ్చదు. నేనైతే మొత్తం తొక్కు అయితే తీసేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఉర్లగడ్డ ఫ్రై, బీరకాయ ముద్దగా చేశాను, రైస్ అనమాట. ఆఫ్టర్నూన్ మా ఇంట్లో స్పెషల్ ఇవాళ ఇదనమాట. నైట్కి అయితే ఇంకేదో ఒకటి చేసుకోవాలి. ప్లానింగ్ అయితే ఇప్పుడైతే ఏం లేదు. ప్రస్తుతానికి ఇదే మధ్యాహ్నానికి లాగించేస్తాము. నైట్కి ఏదో ఒకటి. ఓకే, అందరికీ బాయ్.